అందరికీ నమస్కారం అండి. మాస్టర్ తెలుగు టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన స్టూడియోకి లక్ష్మణ్ తేజ గారు వచ్చున్నారు. వారి అనుభవాలు కార్ డ్రైవింగ్లో ఉన్నటువంటి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. వారిని అడిగి నమస్కారం అండి. నమస్తే సార్, మీరు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు, మీ గురించి చెప్పండి. సో అంటే నేను డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేసింది, నేను ఏలూరులో స్టార్ట్ చేసింది 2011 నుంచి స్టార్ట్ చేశానండి. కానీ మా ఫాదర్ వాళ్ళు కూడా అరౌండ్ హైదరాబాద్లో 90s నుంచే డ్రైవింగ్ స్కూల్స్ ఉండడం జరిగింది. అక్కడి నుంచే నా చిన్నతనం నుంచే నేను పుట్టి పెరిగిందంతా కూడా డ్రైవింగ్ స్కూల్స్లోనే. మా నాన్నగారు మా బాబాయ్ ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఒక 3 బ్రాంచెస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అంతా కూడా డ్రైవింగ్ స్కూల్స్లోనే పెరుగుతూ వచ్చాము. నేను పర్టికులర్గా నేను యానిమేషన్ చేశాను, ప్రాప్ మోడలింగ్, యానిమేటింగ్లో స్పెషలైజేషన్ చేశాను. అవన్నీ వదిలేసి ఈ ఫీల్డ్కి రావడానికి అంటే చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే అరౌండ్ నా ఏజ్ 17 అప్పుడు నేను ఒక యాక్సిడెంట్ చేశాను. యాక్చువల్గా 17 years అంటే నేను వెహికల్ డ్రైవ్ చేయకూడదు, కానీ మా నాన్నగారు అదే ఫీల్డ్లో ఉండడంతో చెప్పుకోవడానికి ఏం లేదు. ఆ టైంలో డబ్బులు ఇచ్చేది, ఆ ఏజ్కి నాకు లైసెన్స్ కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఏలూరు నుంచి మచిలీపట్నం ట్రిప్కి వెళ్తుంటే వెళ్ళే దారిలో ఆ వయసులో మనం డ్రైవ్ చేస్తే ఏంటంటే ఒక తెలియని ఒక స్పీడ్ అనే ఒక ప్యాషన్ తోటి ఉంటాం. నేను కూడా అదే ప్యాషన్ తోటి ఓవర్ స్పీడ్లో వెళ్ళడం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని ఒక టర్నింగ్లో గుద్దడం జరిగింది. అంటే చాలా ఇంజురీస్ అయినాయి. లక్కీగా ఏంటంటే వాళ్ళిద్దరికి ఏం కాలేదు. నన్ను తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. నాకు ఆ టైంలో వచ్చిన ఆలోచన ఒకటే అండి. అప్పటికి మా నాన్నకి 15 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ స్కూల్ ఉంది, 15 years నుంచి. ఒక 4 డ్రైవర్లు ఉండేవాళ్ళు, 4-5 కార్లు ఉండేవి. నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఓనర్ కొడుకుని నా పరిస్థితి ఇలా ఉంటే ఈ 15 సంవత్సరాలుగా మా డ్రైవింగ్ స్కూల్లో ఎంతమంది నేర్చుకొని ఉంటారు, ఎంతమందికి ఇలా ప్రమాదాలు జరుగుంటాయి, ఎంతమంది సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఎంతమంది ప్రమాదాలకు గురుంటాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి ఉంటాయి అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. సో అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, డ్రైవింగ్ అంటే ఏదో కార్ ఎక్కాము, యాక్సిలేటర్ తొక్కాము అనేది కాదు. మా నాన్నగారు కూడా నాకు చెప్పేవాళ్ళు, రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. అంతే. ఇప్పుడు కూడా చాలామంది చేసేది అదే. మనం బయటికి వెళ్తున్నారంటే చిన్నపిల్లలకు కానీ బళ్ళు కొనిస్తారు. ఒక పేరెంట్ 2 లక్షలు పెట్టి వాళ్ళ అబ్బాయికి ఒక బండి కొనిస్తాడు. ఆ బండి తోలడం వచ్చా లేదా అని చూస్తాడు, కానీ రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా తోలుతున్నారు అనేది ఎవరు పట్టించుకోరు. జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు. ఆ జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు చాలా విషయాల్లో, చాలా పనుల్లో ప్రమాదం అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఉందండి, కరెంట్తో ప్రమాదం లేదా? సో కరెంట్తో ప్రమాదం ఉంది, కరెంట్ షాక్ పడితే పడదు. చిన్నప్పటి నుంచి ప్లగ్లో ఏళ్ళు పెట్టుకో, కరెంట్గా దూరంగా ఉండి, ఏదైనా కరెంటు వైర్ విడిపోతే జాగ్రత్తగా ఉండని మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పుతాం. గ్యాస్ సిలిండర్ ఉందండి ఇంట్లో, ఒక ఆటం బాంబు పెట్టుకొని బతికినట్టే. గ్యాస్ సిలిండర్ పెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? అక్కడ ప్రమాదం లేదా? దాని గురించి కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక అవగాహన కల్పిస్తాం మనం. ఒక గ్యాస్ అంటే ఇలా కట్టేయాలి ఇలా కానీ ఎంతమంది పేరెంట్స్, సొసైటీలో ఎంతమంది రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, రోడ్డు మీద ఈ రకాలుగా ప్రమాదాలు ఉన్నాయి, ఎలా జాగ్రత్త పడాలి అనేది ఎంతమంది చెప్తున్నారు చెప్పండి. సో యాక్చువల్గా మా స్కూల్లో కానీ మేము నేర్పేది కానీ ఏదైనా కూడా ఏంటంటే, కారు తోలడం కాదండి. మీరు బండి ఎక్కినా, కారు ఎక్కినా ఆ కంట్రోల్స్ని ఆపరేట్ చేయడం వచ్చినంత మాత్రాన మీకు వెహికల్ డ్రైవ్ చేయడం వచ్చినట్టు కాదు. దాన్ని తోలాల్సింది ఎక్కడ చెప్పండి? రోడ్డు మీద. మరి ఆ రోడ్డు గురించి ఎవరు చెప్తారు? ఆ రోడ్డు మీద ఎలా బిహేవ్ చేయాలని ఎలా చెప్తారు? ఇప్పుడు ఎక్కడో గ్రౌండ్లో ఒక ఖాళీ రోడ్లోకి వెళ్ళి కంట్రోల్స్ ఆపరేట్ చేశారు అంతే మీకు డ్రైవింగ్ వచ్చినట్ట. రేపు పొద్దున్న మీరు వర్షంలో డ్రైవ్ చేయాలి, మంచులో డ్రైవ్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు 10th క్లాస్ ఉందనుకోండి. 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి చెప్పండి? 3 సబ్జెక్టులు ఉంటాయి, సైన్స్, సోషల్, మ్యాథ్స్. అలా అంటారా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి లాంగ్వేజెస్. అంటే మనం అర్థం కాకుండా బట్టి చదువుల వల్ల ఎంత నష్టం ఉంటుందో, మీరు ఒక ప్రాపర్గా అర్థం చేసుకోకుండా కారు తోలడం వల్ల కూడా అన్ని నష్టాలు ఉన్నాయి. అందుకే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉందండి, ఈ 3 కూడా లాంగ్వేజెస్. 1వ తరగతి పిల్లోడికి అరే నాయనా నీకు ఈ 3 నేర్పేది 90, 95 తెచ్చుకోవడానికి కాదు, కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు నువ్వు మన స్టేట్లో ఉన్నంత వరకు తెలుగు వచ్చి ఉండాలి, రాష్ట్రం దాటితే హిందీ వచ్చి ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక విషయాన్ని, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, తెలుగు అనే ఒక భాషలో కమ్యూనికేట్ చేస్తున్నాం, లేదా ఒక్కొక్కసారి ఇంగ్లీష్ అనే భాష. ఈ కమ్యూనికేషన్ కోసం మనం ఆ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాం, కానీ 90, 95 కోసమా? కాదు కదా. అలాగే మీరు కారు తోలేటప్పుడు కూడా అసలు కారు ఏంటి, అందులో స్టీరింగ్ ఏంటి, గేర్ ఏంటి, క్లచ్ ఏంటి, మనం తోలాల్సింది ఎక్కడ, రోడ్ల మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, మనం సరిగ్గా లేకపోతే, జాగ్రత్తగా లేకపోతే ఏ విధంగా, ఇలాంటి అవగాహన ఏదీ లేకుండా మనం సగం తెలుసుకొని సరైన అవగాహన లేకుండా బట్టి చదువులాగానే మనం బట్టి రోడ్ల మీదకి వెళ్తున్నాం కాబట్టి ఇన్ని ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి.
మరి ఇన్ని జరుగుతున్నాయి కదండి, మరి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మా వ్యవస్థకు చెప్పండి. సో ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ రోడ్ సెన్స్ అనేది ఉండాలండి. అసలు అంటే నాకు తెలిసి చాలామంది మన వ్యూవర్స్ కూడా ఈ రోడ్ సెన్స్ అనే పదాన్ని కూడా ఇప్పుడే విని ఉంటారు. మనందరికీ కామన్ సెన్స్ అనేది తెలుసు. కామన్ సెన్స్ అంటే ఏంటంటే మనందరం ఒక సొసైటీలో ఉన్నాం. ఒక సొసైటీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలనేదే కామన్ సెన్స్, అంతే కదా. ఒక మనిషికి కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికంటే కూడా రోడ్ సెన్స్ అనేది ఇంకా ఇంపార్టెంట్. రోడ్ సెన్స్ అంటే ఏం లేదండి, సొసైటీలో ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో మనం తెలుసుకున్నట్టే ట్రాఫిక్లో రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏ సిచ్యువేషన్లో మనం ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలనేదే రోడ్ సెన్స్. ఈ రోడ్ సెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా క్లోజ్ ఫ్రెండ్ అండి, వాడి పేరు చిరంజీవి. అంటే నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి ఇంత పకడ్బందీగా నేను ఉండడానికి కూడా కారణం అదేంటంటే నా క్లోజ్ ఫ్రెండ్ చిరంజీవి వాళ్ళ నాన్నగారు ఒక రిక్షా తొక్కునే వాళ్ళు, ఒక రిక్షా డ్రైవర్ అనమాట. అరౌండ్ ఒక 2010 బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. వాళ్ళు చాలా కటిక పేద ఫ్యామిలీ. రిక్షా తీసుకొచ్చి రిక్షా తొక్కుకొని సాయంత్రం అద్దె కట్టేసి ఆ రిక్షా అక్కడ పెట్టేసి ఆ వచ్చిన 50-100 తోటి ఇల్లు గడుచుకునే పరిస్థితి. ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాష్రూమ్ కూడా ఉండేది కాదు. ఒక ఓపెన్ ప్లేస్లో పరదా కట్టుకొని వాళ్ళు వాష్రూమ్ యూజ్ చేసుకునేవాళ్ళు. కానీ వాడు చాలా బాగా చదివేవాడు, బాగా చదువుకునేవాడు, చాలా మంచోడు, గిలవాట్లు ఏం లేవు. వాళ్ళ కమ్యూనిటీలో ఏదో ఫండ్స్ ఏదో రేస్ చేస్తే ఆ ఫండ్స్ అన్ని తెచ్చుకొని ఆ ఫండ్స్ తోటి వాడు చదువుకొని 10th మంచి మార్క్స్, ఇంటర్లో మంచి మార్క్స్, డిగ్రీలో 90+% తెచ్చుకొని ఇంజనీరింగ్ చేయకుండా ఒక కంప్యూటర్ కోర్స్, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 22,000 శాలరీకి జాయిన్ అయ్యాడు. నేను చెప్పేది అరౌండ్ ఇది 2011 ఆ టైంలో 22,000 రూపీస్ శాలరీ అంటే చాలా ఇది. వాడు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టానికి, అంటే వాడు చదువుకుంది ఎలా అంటే వాళ్ళ కమ్యూనిటీలో డొనేషన్లు తెచ్చుకొని పొద్దున్న న్యూస్ పేపర్లు పాలు ప్యాకెట్లు వేసి ఇంత కష్టపడి ఒక స్థాయికి వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్ తీసుకెళ్ళాడు. హైదరాబాద్ తీసుకెళ్ళి చక్క యూసఫ్గూడలో ఒక రెంటెడ్ హౌస్ తీసుకున్నాడు. వాళ్ళ చెల్లిని ఒక కాలేజీలో జాయిన్ చేశారు. వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని చక్కగా చూసుకుంటున్నాడు. నేను వాడు ఒకరోజు మూవీకి వెళ్ళాం. ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్ అని ఒక థియేటర్ ఉంటుంది, అక్కడ మూవీకి వెళ్ళాం. సో మూవీకి వెళ్ళి చూసాము. వచ్చేదారిలో మాది ఎస్ఆర్ నగర్, మీకు హైదరాబాద్ ఐడియా ఉంటే తెలిసే ఉంటుంది. సో ఎర్రగడ్డ నుంచి మనం ఎస్ఆర్ నగర్లో డ్రాప్ చేసి యూసఫ్గూడ వెంకటరావు నగర్ కాలనీ అని ఉంటుంది, ఆ లోపల నుంచి వాడు యూసఫ్గూడ వెళ్ళాలి. ఈ వెళ్ళే దారిలో ఒక టర్నింగ్లో స్కిడ్ అయిపోయి పడిపోయాడు వాడు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి. ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పటిలాగా మనకి కీప్యాడ్ ఫోన్లు తప్పితే ఈ టచ్ ఫోన్లు ఏం లేవు. స్టార్ బటన్ నొక్కితే అన్లాక్ అయిపోయాడు. లాస్ట్ డైల్డ్ కాల్ రిసీవ్డ్ కాల్ నాది ఉంటే అక్కడ పడిపోయిన వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా మీ ఫ్రెండ్ బండి మీద దించి పడిపోయారు అని. ఇలాగా చాలామంది, కావాలంటే మీరు కూడా గుర్తించుకోండి, బండి నేర్చుకున్న కొత్తలో 100లో 80% టర్నింగ్లోనో ఇసుకలోనో రోడ్లు తడిగా ఉన్నప్పుడు స్కిడ్ అయిపోయి అందరూ పడి నేర్చుకున్న వాళ్ళే. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అలా టర్నింగ్ తిరిగేటప్పుడు స్పీడ్లో ఉన్నప్పుడు మనం డిస్క్ బ్రేక్ నొక్కామనుకోండి స్కిడ్ అయి పడిపోతాం. అలాగే రోడ్డుకి ఎప్పుడు కూడా మనం ఎడం వైపు ఉండాలి. రోడ్డుకి ఎప్పుడు ఎడం వైపే కదా మనం వెళ్ళాల్సింది. ఈ టర్నింగ్ తిరిగేటప్పుడు ఎప్పుడైతే స్పీడ్లో ఉంటామో వాడు ఎడం వైపు దగ్గర నుంచి తిరగాల్సింది రోడ్డుకి అవతల వైపుకి వెళ్ళిపోయాడు. అటు నుంచి ఏదో బండి వచ్చింది, గట్టిగా డిస్క్ బ్రేక్ నొక్కాడు, స్కిడ్ అయి పడిపోయాడు. ఇలా డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో చాలా మందికి జరుగుద్ది. దెబ్బలు తగలకుండా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు కొట్టుకుపోయి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు మా వాడిది ప్రాణమే పోయింది. అలా పడినప్పుడు హ్యాండిల్ ఏదైతే ఉందో రోడ్డుకి స్ట్రక్ అయిపోయింది. ఆడు ఎగిరి దాని మీద పడ్డాడు. ఆ స్ట్రక్ అయిపోవడంతో పొరపాటున పక్కన ఎక్కడైనా పడి ఉంటే ఏమై ఉండేది కాదు. పడిపోవడంతో ఈ రిబ్ బోన్ ఇరిగి హార్ట్లో గుచ్చుకుంది, స్పాట్లోనే చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి ఏమంటారు? వాడికి ఒక అలవాటు లేదు, చాలా మంచోడు, చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక స్థాయికి వెళ్ళే సమయంలో ఆడు పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది. ఒక చిన్న అవగాహన లోపం. ఒక మలుపు తిరిగేటప్పుడు నేను స్లోగా ఉండాలి, ఇసుకలో ఉన్నప్పుడు కానీ ఇది కానీ నేను డిస్క్ బ్రేక్ నొక్కకూడదని ఒక చిన్న అవగాహన లోపం. ఇప్పుడు దీనికి ఏమంటారు చెప్పండి? వాడికి కామన్ సెన్స్ ఉండకపోయినా, వాడు వెధవైనా, ఏ అలవాట్లు ఉన్నా, అట్లీస్ట్ వాడు బతుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో కూల్పని ఏదో చేసుకొని ఆధారంగా ఉండేవాడు. వాడు అంత కష్టపడ్డాడు, అంత స్థాయికి వెళ్ళాడు. ఒక చిన్న అవగాహన లోపం, ఆ రోడ్ సెన్స్ అనేది లేకపోవడం వల్ల ఎంతమంది పిల్లలండి, ఒక బస్సు డ్రైవర్ అవగాహన లోపంతో రోడ్డు యాక్సిడెంట్ చేస్తుంటే ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు. ఆ పిల్లల్లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో, ఎంతమంది డాక్టర్లు ఉన్నారో ఎవరికి తెలుసు? ఎంతమంది చదువుకున్న వాళ్ళు, ఎంతమంది రోడ్డు యాక్సిడెంట్లు. ప్రతి దానికి ఇప్పుడు మీకు ఒక సింపుల్ అండి, రోడ్ సెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు పుట్టి హాస్పిటల్ నుంచి ఇంటికి ఎలా వెళ్ళారు చెప్పండి? రోడ్డు మీదే కదా. మీరు పోయిన తర్వాత మీ సవాల్ని ఎక్కడ మోసుకెళ్తారు? మీరు ఎవరినైనా అడగండి,
బాబు మీరు రోడ్డును ఉపయోగించుకోకుండా బతకగలిగేవాడు ఎవడన్నా. ఇప్పుడు ఐఏఎస్లు అవ్వడానికి, డాక్టర్లు అవ్వడానికి, లేకపోతే ఇంకా సో అవ్వడానికి లైఫ్ మీద బోల్ అన్ని ఆశలతోటి ఇప్పుడుండే పర్టికులర్గా జనరేషన్ కానీ పేరెంట్స్ కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం, మన పిల్లల్ని అది చేయాలి ఇది చేయాలని మనం చాలా ఆశలతోటి కోరికలతోటి ఉంటున్నాం. ఆ కోరికలతోటి మనం ఎల్కేజీ నుంచి పెద్ద పెద్ద స్కూల్లో వేసి చదివిస్తున్నాం. ఇంటర్ వచ్చేటప్పటికి ఆడు ఎల్కేజీ స్కూల్కి ఎలా వెళ్తున్నాడు, 5th క్లాస్లో స్కూల్కి ఎలా వెళ్తున్నాడు, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి ఎలా వెళ్తున్నాడు ఎగ్జామ్ సెంటర్కి. ఆడు ఉద్యోగం చేయాలంటే రేపు ఎక్కడ వెళ్ళాలి? అరే ఇన్ని నేర్పుతున్నావే, ఆడికి ఒక చొక్కా కొనిపించాలంటేనే ఆడికి బాగుంటుందా నప్పుద్దా లేదా అని చూస్తాడు. పొద్దున్నే లెగిస్తే తిరిగే రోడ్ల గురించి అసలు ఎవరు పట్టించుకుంటున్నారు? అది అమెరికా ప్రెసిడెంట్ అయినా మన పిఎం అయినా ఏపీ సీఎం అయినా పొద్దున్న లెగిస్తే తిరగాల్సింది రోడ్ల మీద. ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు ఆ రోడ్ సెన్స్ అనేది ఒకటి ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. అసలు దాన్ని అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ అండి. అది పొద్దున్న లెగిస్తే మనం తిరిగేది అసలు ఫస్ట్ కాదు కదా, మన ప్రయారిటీ లిస్ట్లోనే ఉండదు. ఈ పేరు కూడా చాలా మందికి తెలియదు. ఇది ప్రధానమైన సమస్య. దీనికి సొల్యూషన్ ఏంటంటేనండి సింపుల్ అండి, అవేర్నెస్. ప్రతి ఒక్కరికి కూడా ఒక 3 విషయాల మీద మనం ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మనం రోడ్ల మీద బళ్ళు కానీ కార్లు కానీ తీస్తున్నాము అని అంటే ఫస్ట్ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ తెలుసుకోవాలి, ఫాలో అవ్వాలి. అలాగే మనం ఇప్పుడు మనం కారు తోలుతున్నాము అని అంటే కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రోల్స్ మీద కూడా మనకి అవగాహన అనేది ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు కుక్కర్ ఉందనుకోండి, ఇంట్లో కుక్కర్ వంట చేస్తుంటే అదొక చిన్న వస్తువు. పొరపాటున ప్రెజర్లో ఉన్నప్పుడు మూత తీసామనుకోండి ఏమవుతుంది? సో పేలుతుంది. అంత చిన్న కుక్కర్లోనే అంత విషయం ఉందన్నప్పుడు ఒక కార్నో బండినో తీసుకొని మనం రోడ్డు మీదకి వెళ్తున్నాం. మీరు ఏ చిన్న కార్ తీసుకున్నా కూడా ఏ కార్ వెయిట్ అయినా కూడా టన్నుకి పైనే, అంటే 1000 కేజీలు పైనే. అలాంటి కార్లు బళ్ళు మనం తీసుకొని టన్నులు వెయిట్ ఉంటే ఇనప వస్తువుల మధ్యన అవి కూడా ఒక వేగంతో వచ్చి మనల్ని గుద్దుతాయి. అంటే ఎంత ప్రమాదం ఉంది చెప్పండి. ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు 3 విషయాల మీద మనం ఖచ్చితమైన అవగాహన కలిగించుకొని వెళ్ళాలి. ఒకటి, రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం రోడ్డు మీద ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదని 1988 డ్రైవింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో పొందుపరిచిన ఇంపార్టెంట్ విషయాలు మనకు ఉపయోగపడే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం వాడే కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో క్లచ్, గేరు, బ్రేక్, యాక్సిలరేటర్ వీటి మీద కూడా సరైన అవగాహన ఉండాలి. ఏదో సగం నాలెడ్జ్ తోటి మనం వెళ్ళకూడదు. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడండి, సగం ఎంబీబీఎస్ చేశాడు, ఆయనతోటి మీరు వెళ్ళి సర్జరీ చేయించుకుంటారు. సగం తెలిసిన ఇంజనీర్ ఉన్నాడు, సివిల్ ఇంజనీర్, మీరు వెళ్ళి ఇల్లు కట్టించుకుంటారా? అసలు కట్టించుకోరు. మరి సగం నేర్చుకొని సగం తెలుసుకొని మీరు రోడ్డు మీద కారు తీసుకొని వెళ్తానంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆ మిడిమిడి జ్ఞానంతో రోడ్డు మీదకి వెళ్ళి ఒకటి నొక్కుతున్నారు, ఒకటి చేస్తున్నారు. సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియట్లా, ఓవర్టేక్ చేయకూడని చోటు చేస్తున్నారు, లేదంటే స్పీడ్ వెళ్ళకూడని చోట స్పీడ్ వెళ్తున్నారు. రూల్స్ తెలియదు, సరైన అవగాహన లేకుండా వెళ్తారు. అందు గురించి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అలానే మనం వాడే వెహికల్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం కూడా మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా ఒంటికి నేను వైద్యం చేసుకోను, కానీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నాకు పలానా ప్రాబ్లం వచ్చింది ఏంటని మినిమం తెలిసి ఉండాలి కదా. మీరు వాడే వాహనంలో పలానా సమస్య వచ్చిందంటే ఎందువల్ల, ఇప్పుడు నేను ఇది ముందుకి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా, ఆపేయాలా అనే మినిమం మెయింటెనెన్స్ గురించి కూడా మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ లైసెన్స్ అనే విధానం ప్రవేశపెట్టిందండి. అది డ్రైవింగ్ చేయాలనుకున్న వాళ్ళు అసలు ఎలా తీసుకోవాలి, దానికి పరిష్కార మార్గాలు? ఇప్పుడు మెయిన్ మీరు రోడ్డు మీద వెహికల్స్ డ్రైవ్ చేయాలంటే మన 1988 యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు కారు తోలాలన్నా బండి తోలాలన్నా కూడా ఆడైనా మగైనా ఎవరికైనా కూడా 18 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా నిండాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత మనం ఎల్ఎల్ఆర్కి అప్లై చేసుకోవాలి. ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి లోకల్లో ఉండే ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి మన ఆధార్ కార్డు ఒకటి మనం తీసుకుని అడ్రస్ ప్రూఫ్, మన ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్తే కనుక మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎల్ఎల్ఆర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎల్ఎల్ఆర్ తీసుకున్న తర్వాత మనకు ఒక 30 days అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 30 days దేనికోసం అని అంటే డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం. మీరు ఈ ఎల్ఎల్ఆర్ తెచ్చుకోవడానికి కూడా అదేదో మనం ఎల్ఎల్ఆర్ అప్లై చేసుకుంటానికి కుదరదండి. మినిమం బేసిక్స్ తెలుసుకునే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఒక 20 మార్క్స్కి ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు. అందులో ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ ఏంటి, ట్రాఫిక్ రూల్స్ ఏంటి, రోడ్డు మీద ఎలా బిహేవ్ చేయాలి, అసలు వీడు కారు నేర్చుకోవడానికి అర్హుడా కాదా అనే టెస్ట్ ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్. లెర్నర్స్ లైసెన్స్ అంటే కనీసం ఈ లెర్నింగ్ చేయడానికి ఇప్పుడు ఎవరో వస్తారండి, ఆడికి ఏదో పిచ్చి ఉంటుంది, స్పీడ్ గీడ్ అని ఒక పిచ్చి ఉంటుంది, ఆడు కూడా రోడ్డు మీద తోలేయాలనుకోండి, ఆడు ఇష్టం వచ్చినట్టు తోలుతాడు. అసలు వీడికి ఎంత పరిజ్ఞానం ఉంది, రోడ్డు మీద కార్ నేర్చుకోవడానికి అర్హుడా కాదా అనే పెట్టేదే లెర్నర్స్ లైసెన్స్. ఎల్ఎల్ఆర్ అంటే లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్. అది పెట్టిన తర్వాత అందులో 20కి ఒక 12 మార్కులు రావాలి. వస్తే కనుక మనం ఎగ్జామ్ పాస్ అయినట్టు. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత
1 month వరకు మనకి వెయిటింగ్ పీరియడ్. యాక్చువల్గా ఆ ఎల్ఎల్ఆర్ ఎక్స్పైరీ వచ్చేసి 6 months ఉంటుంది. 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 month మినిమం మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ 1 month తర్వాత నెక్స్ట్ 5 monthsలో మీకు ఎప్పుడైతే ఓకే నేను డ్రైవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నా అంతటి నేను రోడ్డు మీద వెహికల్స్ డ్రైవ్ చేయగలను అని మీరు భావిస్తారో అప్పుడు మళ్ళీ మీరు చలనాది కట్టుకొని ఆర్టీ ఆఫీస్లో అప్లై చేసుకుంటే కనుక టెస్ట్ ట్రాక్ దగ్గరికి వెళ్ళి మీరు టెస్ట్ డ్రైవ్ ఇవ్వాల్సి ఉంటుంది. టెస్ట్ డ్రైవ్ ఇచ్చిన తర్వాత మీకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లైసెన్స్లో కూడా ఇదివరకు ఏంటంటేనండి మనకి ట్రాక్టర్ లైసెన్స్ సపరేటు, అగ్రికల్చర్ ట్రాక్టర్ సపరేటు, రోడ్ రోలర్ సపరేట్ ఇలా ఉండేది. అలానే 10th క్లాస్ అనేది కంపల్సరీ ఉండేది. అలానే బ్యాడ్జ్ అనేది ఉండేది. అంటే ఇప్పుడు కమర్షియల్ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్, ఇప్పుడు మన వైట్ ప్లేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు సార్ మనం పర్సనల్గా యూజ్ చేసుకున్న వెహికల్ ఏదైతే ఉంటుందో వైట్ ప్లేట్, అది ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే నార్మల్ లైసెన్స్. అలా కాకుండా కమర్షియల్ వెహికల్స్ డ్రైవ్ చేయాలంటే కనుక బ్యాడ్జ్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అది కూడా తీసేయడం జరిగింది. మీరు LME లైసెన్స్ వరకు తీసుకుంటే కమర్షియల్ వెహికల్స్ అయినా, ప్రైవేట్ వెహికల్స్ మన ఓన్కి యూజ్ చేసుకునే ప్రైవేట్ వెహికల్స్ అయినా, అలానే 7 టన్నుల వెయిట్ ఉండే చిన్న చిన్న ట్రక్ల వరకు కూడా మనం డ్రైవ్ చేయొచ్చు. ట్రాక్టర్, అగ్రికల్చర్ ట్రాక్టర్ ఇవన్నీ కూడా మనం డ్రైవ్ చేయొచ్చు. 2-wheelerకి మళ్ళీ సపరేట్ లైసెన్స్. అంటే LME ఉన్నంత మాత్రాన మీరు 2-wheeler డ్రైవ్ చేయడానికి అర్హులు కాదు. రెండు ఉండాలి. LME లైసెన్స్ సపరేట్. LMEలో ఏమేమి వస్తాయని చెప్పాను. LMEలో మీకు ట్రాక్టరు, అగ్రికల్చర్ ట్రాక్టర్, రోడ్ రోలర్, 7 టన్నులు లోడ్ ఉండే వెహికల్స్ వరకు కూడా మీరు డ్రైవ్ చేయొచ్చు. కానీ 2-wheeler రాదు. 2-wheeler లైసెన్స్ సపరేట్. 2-wheelerలు కూడా మళ్ళీ 2 ఉంటాయి, విత్ గేర్, వితౌట్ గేర్. విత్ గేర్, వితౌట్ గేర్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది హెవీ లైసెన్స్. 8 టన్నుల పైన ఇంకా లారీలు కానీ బస్సులు కానీ మీరు ఏదైనా డ్రైవ్ చేయాలనుకుంటే కనుక హెవీ లైసెన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అది కావాలంటే సెపరేట్గా అప్లై చేసుకోవాలి. మళ్ళీ సపరేట్ అండి. మనకి LLR లైసెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కొంత ఎక్స్పీరియన్స్ రావాల్సి ఉంటుంది. ఒక 1 year అలాగా వెయిట్ చేసి ఈ LME మీద ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే మీరు మళ్ళీ హెవీ లైసెన్స్కి అప్లై చేసుకోగలుగుతారు. ఇప్పుడు చిన్న డౌట్ అండి, ఇప్పుడు 2-wheeler, 4-wheeler కాకుండా డైరెక్ట్గా హెవీకి అప్లై చేసుకోవచ్చు అంటారా? మీరు ఫస్ట్ మీరు 2-wheeler తీసుకోకుండా LME తీసుకోవచ్చు కావాలంటే. అంటే నాకు బండి అవసరం లేదు, డైరెక్ట్ కార్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. కానీ LME లేకుండా మీరు హెవీ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి కుదరదు. ఓకే. ఇప్పుడు పిల్లల మీద ప్రేమతో బళ్ళు ఇచ్చేస్తున్నారండి పెద్దవాళ్ళు, పేరెంట్స్. సో వాళ్ళకి లైసెన్స్ ఉండదు, చిన్నపిల్లలు కాబట్టి. సో రోడ్డు సేఫ్టీ తెలియదు. మరి అటువంటి తల్లిదండ్రులకి మీరు ఏమైనా సూచనలు ఇస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇలాంటి జరగకుండా ఉండడానికే గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుందండి. అంటే ఇప్పుడు చాలామంది జనరల్గా రోడ్ మీద యాక్సిడెంట్ ఏదైనా జరిగితే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడుగుతారు. కానీ ఫస్ట్ యాజ్ ఎ సిటిజన్గా ఇప్పుడు LLR తీసుకొని బండి తోలాలని ఒక రూల్ ఉందండి. మరి పేరెంట్స్ నిజంగా వాళ్ళ పిల్లలకి లైసెన్స్ ఇప్పించిన తర్వాత బళ్ళు ఇస్తున్నారా? మరి మనం తప్పు చేసి డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఇంతమంది ఇన్ని కోట్ల జనాభా ఉండే మన రాష్ట్రంలోనో లేకపోతే దేశంలోనో ఎక్కడైనా 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో ఉండే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేయడం అనేది జరిగే పని కాదండి. ప్రతి ఒక్కరు యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన సేఫ్టీ, మన భద్రత మన ప్రయారిటీ మనం తీసుకోవాలి. అది ఎవరో వచ్చి మనకి చెప్తేనే ఇప్పుడు నువ్వు రోడ్ మీద వెళ్తున్నావు, నువ్వు ఏదో వచ్చి గుద్దుద్ది నేను జాగ్రత్తగా వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆ మినిమం సెన్స్ అనేది ఉండాలి. ప్రతిసారి ఎవరో రావాలి చెప్పాలంటే కుదరదు కదండి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక అవగాహన కల్పించాలి. పిల్లలకు అవగాహన కల్పించడానికంటే ముందు పేరెంట్స్ కరెక్ట్గా ఉండాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను సిగరెట్ కాలుస్తూ తప్పండి, సిగరెట్ కాల్చకండి, మీ ఆరోగ్యం పాడైపోద్ది. ఎలా ఉందండి? అదే ఒక తండ్రి పిల్లోడిని స్కూల్ నుంచి తీసుకెళ్తా ఆ పిల్లోడి ముందే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాడు. వాడికి ఏం నేర్పుతున్నామా? ఇప్పుడు మన ఏలూరులోనే తీసుకుంటే వసంత్ మహల్ దగ్గర, కర్లంతం దగ్గర, కొత్త బస్ స్టాండ్ దగ్గర ఆ ముందుకు వెళ్ళి అలా యూటర్న్ తిరగాలండి. జస్ట్ ఎంతండి, ఒక 100 మీటర్లు కూడా ఉంటుంది కదా, అలా ముందుకెళ్ళి యూటర్న్ తిరగాలి. ఒక 10 సెకండ్ల పని. పిల్లల్ని ఎక్కించుకొని అందులో ఒక డాక్టర్ ఉంటాడు, ఒక ఇంజనీర్ ఉంటాడు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. అన్ని లక్షలు పెట్టి కారు కొనుక్కుంటాము, ఆ రాంగ్ రూట్లో అలా అడ్డంగా వెళ్ళిపోతారండి. ఆ పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం అండి? రేపు పొద్దున్న ఆడికి నువ్వు బండి తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి చెప్పడానికి అసలు మనం ఏ విధంగా సరిపోతాం చెప్పండి? అంటే మనల్ని చూసే మన పిల్లలు పాడైపోతున్నారండి. మన పిల్లలకి చెప్పడంతో పాటు ముందు మనం మారాలండి. ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు సింపుల్ అండి, దొంగతనం చేయడం తప్ప కాదండి, మర్డర్ చేయడం తప్ప కాదండి. సరే మీకు కోపం వచ్చిందండి, రాడ్ తీసుకుని అవతల తల పగలగొట్టడం తప్ప కాదు, తప్పే కదా. సో ఇవన్నీ తప్పులు. ఎప్పుడన్నా మీరు దొంగతనం చేశారా?
అంటే చిన్నప్పుడు 5-10 చిల్లర దొంగతనాలు కాదండి, అవసరమై చైన్ స్నాచింగ్లు కానీ, ఇంటి పక్కన గోడల బదులు కొట్టి బంగారం ఇలాంటివి చేశారు, లేదండి మర్డర్ చేశారు. అసలు లేదండి. ఎందుకు చేయలేదు? తప్పు కదండి. రైట్ కదా. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను చూడండి, రాంగ్ రూట్లో వెళ్ళడం తప్ప కాదు, 100% తప్పు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం తప్ప కాదు, తప్పే. అర్జెంట్ పని ఉందని లేకపోతే మీకు స్టూడియోలో ఏదో వర్క్ ఉందని హడావుడిగా ఓవర్ స్పీడ్తో రావడం తప్ప కాదు, అది కూడా తప్పే. తప్పేనా? నిజాయితీగా చెప్పండి, ఆ 3 తప్పులు చేయలేదన్నారు కదా, ఈ 3 తప్పులు చేస్తున్నారా చేయలేదు? 100% చేస్తా ఉన్నారు జనాలు. అందరూ మనం కూడా చేస్తున్నామండి. చేస్తాం. అదే సమస్య. ఫస్ట్ మన యాటిట్యూడ్ మారాలి. అవన్నీ తప్పులు అని మీరు ఎలా భావిస్తున్నారో ఈ కూడా తప్పులు అని మనం భావించిన రోజున మన బిహేవియర్లో మార్పు అనేది వస్తుంది. మనం చేసే ఈ తప్పులు నేను ఇందాక చెప్పినట్టు కాదు, మనమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ మొత్తాన్ని మనం పాడు చేస్తాం. సో ఖచ్చితంగా ఆ మనిషిలో, ప్రతి ఒక్క మనిషిలో నేను రోడ్డు మీద జాగ్రత్త, అన్ని లక్షలు పెట్టి నేను ఒక కారు బండి కొనుక్కుంటున్నానంటే ఎందుకు కొనుక్కుంటున్నాను చెప్పండి? మీరు ఒక 10 లక్షలు పెట్టో 15 లక్షలు పెట్టో ఒక కారు కొంటున్నారండి, లేదా మీ అబ్బాయికి ఒక 2 లక్షలు పెట్టి ఒక బైక్ కొనిస్తున్నారు, ఎందుకు కొంటున్నారు? మన happiness. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్టేషన్, అది ప్యాసింజర్స్ అవ్వచ్చు లేదంటే గూడ్స్ అవ్వచ్చు, ఒక ప్లేస్ నుంచి, అంతేనండి, దాని పర్పస్ అంతే. దాన్ని మనం అంతవరకే ఉపయోగించాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లల్లో మీరు ఒక కాలేజ్ కుర్రోడిని తీసుకుంటే వాడికి బండి కావాలి, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళడానికి బైక్ కావాలి. వాడి దగ్గరికి వెళ్ళి నీకు కాలేజ్కి వెళ్ళడానికి బైక్ కావాలి కదా, స్ప్లెండర్ కొనుక్కోమనండి, కొనుక్కుంటాడా? ఏం కావాలి అడిగి? డ్యూక్లు కేటీఎం కావాలి అంటే ఏంటి అక్కడ? ఆడి మైండ్ సెట్ ఏంటి? ఆడు నిజంగా అవసరం కోసం అడుగుతున్నాడా, స్పీడ్ అనే ప్యాషన్ తోటి అడుగుతున్నాడు? ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి బళ్ళు కొనిచ్చేటప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం. కొనుక్కోవడం తప్పు నేను అనట్లేదండి, ఇప్పుడు డ్యూకులు కొనుక్కోవద్దు, కేటీఎంలు కొనుక్కోవద్దని నేను అనట్లా. ఇప్పుడు మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే మనం వేసుకున్న బట్టలు ఉన్నాయండి, 100 రూపాయలు చొక్కా వేసుకోవచ్చు, 1000 రూపాయలు వేసుకోవచ్చు, 2000 రూపాయలు వేసుకోవచ్చు. మనం వేసుకునే చెప్పులు ఉన్నాయి, అది 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. ఆ చెప్పులు మీరు గుమ్మం బయటే వదిలేస్తున్నారా, బెడ్రూమ్లోకి తెచ్చుకుంటున్నారా? వాటి స్థానం అంతే. మీరు ఎన్ని లక్షలు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి కారు కొనుక్కున్నా ఆ రోడ్డు పరిస్థితులకి అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు తోలాలి తప్పితే, పిల్లల్లో ఉన్న అపోహ ఏంటంటే ఎంత కాస్ట్లీ బైక్ అయితే దాంట్లో ఎంత ఎక్కువ సీసీ ఉంటే అంత ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు అనే ఒక అపోహలో ఉంటున్నారు. మరి ఎందుకు కొనుక్కుంటున్నాం అంటే లగ్జరీ అండి, స్థాయికి తగ్గట్టు మన వస్తువులు ఉంటాయి, మన బట్టలు ఉంటాయి, కారు బండి అనే ఒక వస్తువు కూడా ఉంటుంది. ఆ కంఫర్ట్ని, లగ్జరీని ఎంజాయ్ చేయండి తప్పితే అదొక స్టేటస్ సింబల్ అండి. మీ స్థాయికి తగ్గట్టు మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, నెలకు ఒక 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు, మారుతి 800 వేసుకొని తిరిగితే బాగుంటుంది ఏంటండి? బాగుంటుందా చెప్పండి? బాగోదు. అందుకే మీ స్థాయికి తగ్గ కారు కొనుక్కుంటారు, అంతేగాని దాని అర్థం ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చని కాదు. ఈ అపోహల నుంచి బయటకు వచ్చి మనం వాహనాల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి వాడుకోవాలి, అవి మనకు ఉపయోగపడాలి తప్పితే మన జీవితాలను నాశనం చేసేటట్టు ఉండకూడదండి. చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి చిన్నప్పటి నుంచే ప్రతి పేరెంటు, ఇంట్లో ఉండే ప్రతి పెద్ద, అత్త, మామ, అమ్మ, నాన్న, అన్నయ్య, ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి మనం పాటిస్తూ ఈ రోడ్ సెన్స్, రోడ్డు మీద జాగ్రత్తగా ఉండే అనే అవగాహన ప్రతి ఒక్కరికి కల్పించాలి. ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనడానికండి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా ఒక 4 years బ్యాక్ ఒక 3 లేడీస్ అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి వచ్చి ఒక కార్ అతను, మైనర్ డ్రైవర్, స్పీడ్గా వచ్చి గుద్దేశారు. అక్కడ వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ సింపుల్ అండి, ఇప్పుడు మనం రోడ్డు మీద ఎటువైపు నడవాలి? సింపుల్ క్వశ్చన్ చెప్పండి, మీరు రోడ్డు మీద ఎటువైపు నడవాలి? బేసిక్గా లెఫ్ట్ సైడ్ నడవాలి కదా. చాలా మందికి 100లో 90% పైగా అందరూ అనుకునేది ఏంటంటే రోడ్డుకి ఎడం వైపు నడవాలి అని. యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఏఐఎస్సీ ఎగ్జామ్స్, గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు, అందులో ఉంటుంది బిట్టు, విచ్ సైడ్ వీ హ్యావ్ టు వాక్ ఆన్ ఇండియన్ రోడ్స్ అని. నాకు కూడా అలాగే తెలిసింది. మా ఫ్రెండ్ ఒక అతను గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ, అరే కీలో రైట్ టర్న్ ఉందరా, నువ్వు లెఫ్ట్ టర్న్ ఉంది, నేను చదువుకున్న పుస్తకాల్లో కూడా లెఫ్ట్ టర్నే ఉంది, కానీ రైట్ టర్న్ ఉంది అన్నాడు. దాని గురించి నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే 1964 తర్వాత ఒక రూల్ వచ్చింది. ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా ట్రాఫిక్ మూవ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్. మన ఇండియాలో ట్రాఫిక్ అనేది లెఫ్ట్ సైడ్ నడుస్తుంది. పెడిస్ట్రియన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వాక్ ఫేసింగ్ ఆన్ కమింగ్ ట్రాఫిక్. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆన్సర్ ఉంటుంది, కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. విచ్ సైడ్ యూ హ్యావ్ టు వాక్ ఆన్ ఇండియన్ రోడ్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా ట్రాఫిక్ మూవ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్, పెడిస్ట్రియన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వాక్ ఫేసింగ్ ఆన్ కమింగ్ ట్రాఫిక్ అని వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎడం వైపు వెళ్తుంది, మనం కూడా ఎడం వైపు నడుస్తున్నాం అనుకోండి, మన వెనకాల వచ్చే ట్రాఫిక్ మీద మనకి ఎటువంటి అవగాహన ఉండదు, తెలియదు, వెనక నుంచి ఏమొస్తుందో తెలియదు. అందు గురించి
యాజ్ పర్ రూల్ అయితే గనక ఫుట్పాత్ ఉంటే మనం ఎటువైపన్నా నడవచ్చండి. ఫుట్పాత్ లేని సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాక్ ఫేసింగ్ ఆన్ కమింగ్ ట్రాఫిక్. ఇప్పుడు మన కంట్రీలో ఇండియాలో అనుకోండి, బ్రిటిష్ పాలించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇండియా, ఆస్ట్రేలియా, ఇలాంటి ప్లేసెస్ అన్ని కూడా ట్రాఫిక్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇలాంటి కంట్రీస్లో ఫుట్పాత్ లేకపోతే మీరు ఖచ్చితంగా రోడ్డుకి కుడివైపు నడవాలి ఒక పక్కగా. అప్పుడు ఎదురుగుండా వచ్చే ట్రాఫిక్ మీద మీకు ఒక అవగాహన ఉంటుంది. ఒక వెహికల్ వేగంగా వస్తుంది, ఓకే మనం పక్కకు తప్పుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది మీకు. అదే మీరు ఇలా నడుస్తున్నారు, వెనక నుంచి వస్తుంది, ర్యాష్గా వచ్చి గుద్దున్నా కూడా మనకి ఇదే కారణంతో ఎంతమంది పెడిస్ట్రియన్స్ అండి, ఎంతమంది పాదచారులు చనిపోయారు. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇప్పటికీ తెలిసి ఉండదు. మా వాళ్ళకి ఒక రోడ్ రూల్ తెలియకపోవడం వల్ల చనిపోయారు అన్న విషయం. అదే మీరు కెనడా కానీ యూఎస్ఏ కానీ అటు వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా సేమ్ ఇదే రూల్ వరల్డ్ వైడ్గా వచ్చింది. అక్కడ ట్రాఫిక్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ వాక్ ఫేసింగ్ ఆన్ కమింగ్ ట్రాఫిక్ అంటే వాళ్ళు రోడ్డుకి ఎడం వైపు లెఫ్ట్ సైడ్ ఒక పక్కగా నడవాల్సి ఉంటుంది ఫుట్పాత్ లేకపోతే కనుక. ఈ రోడ్ రూల్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అండి. ఇలాగా మనకు అవసరమైన రోడ్ రూల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద సైన్ బోర్డులు ఉంటాయండి. ఎన్ని రకాల సైన్ బోర్డులు అని మీరు ఎవరైనా అడగండి సరదాగా. 200 అంటారు, మీరు చెప్పండి రోడ్డు మీద ఎన్ని రకాల సైన్ బోర్డ్స్ ఉంటాయి? 3 రకాలండి. కొన్ని సర్కిల్లో ఉంటాయి, కొన్ని ట్రయాంగిల్లో ఉంటాయి, కొన్ని స్క్వేర్ అండ్ రెక్టాంగిల్లో ఉంటాయి. ఈ సర్కిల్లో ఉండే సైన్ బోర్డ్స్ అన్నింటినీ కూడా మ్యాండేటరీ సైన్స్, ఆజ్ఞాపించు గుర్తులు, పేరులోనే ఉంది. ఒక సర్కిల్లో ఒక గుర్తు కనపడిందంటే ఆజ్ఞాపించు గుర్తు అంటే అక్కడ ఒక రూల్ మనం ఖచ్చితంగా పాటించవలసిన ఒక విషయం. ఫర్ ఎగ్జాంపుల్ నో పార్కింగ్ అనేది సర్కిల్లోనే ఉంటుంది, అంటే అక్కడ మనం పార్కింగ్ చేయకూడదు, అది రూల్. యూటర్న్ తిరగకూడదు, అది రూల్. అలాగే ఈ రోడ్లో పెడిస్ట్రియన్స్కి అలౌ లేదు, లేదా 4 వీలర్స్కి అలౌ లేదు, కార్ బొమ్మేసి కొట్టేసిందంటే అదొక రూల్. అలానే ట్రయాంగిల్లో కొన్ని గుర్తులు ఉంటాయి, హెచ్చరిక గుర్తులు, కాషనరీ సైన్స్, పేరులోనే ఉంది. ముందుండే ప్రమాదాల గురించి మనకి తెలియజేస్తాయండి. అంటే ముందు ఒక డేంజరస్ కరువు ఉంది జాగ్రత్త, ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి జాగ్రత్త, రోడ్డు వెడల్పు తగ్గుతుంది జాగ్రత్త, రోడ్డు వెడల్పు పెరుగుతుంది జాగ్రత్త, కొండ చర్యలు విడిగిపడే ప్రాంతం జాగ్రత్త. ఈ జాగ్రత్తలు మనకు తెలియజేసే కాషనరీ సైన్ ఎంత ఇంపార్టెంట్ అండి. మీకు తెలియని ఒక రూట్లో వెళ్తారు, మీరు జమ్మని ఒక 60-70 వెళ్ళిపోతారు నైట్ టైము, దగ్గరికి వెళ్ళాక మలుపు కనపడుతుంది, దగ్గరికి వెళ్ళాక స్పీడ్ బ్రేకర్ కనపడుతుంది. మీరు ఎలా కంట్రోల్ చేయగలరు వెహికల్ని? అవి ఎంత ఉపయోగపడతాయండి. ఈ విషయం తెలియక బోల్డైన ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ ఒక కరువు ఉంది, ముందే మనకి కొన్ని అడుగుల దూరంలోనే, ఒక 100-200 అడుగుల దూరంలోనే ఈ మలుపు, మీరు దగ్గరికి వెళ్ళిన తర్వాత మలుపు కనపడద్దు, కానీ ఆ మలుపు డెప్త్ ఎంత ఉంది, అది ఒక యూ షేప్లో ఉందా లేదా ఒక జిగ్జాగ్ రోడ్డా అనేది మనకు ఆ సైన్ బోర్డ్ తెలియజేస్తుందండి. అంత ఇంపార్టెంట్ ఈ కాషనరీ సైన్స్. సమాచార గుర్తులు, ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు సమాచారం, హైదరాబాద్ ఇంత దూరం, లేకపోతే చెన్నై ఇంత దూరం, ఇక్కడ దగ్గరలో హోటల్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది, సమాచారం ఇస్తున్నాయి. మీకు కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. ఇది స్క్వేర్ అండ్ రెక్టాంగిల్లో ఉంటాయి. సైన్ బోర్డులకు అంత ఉంది, అంత అర్థం ఉంది. రోడ్డు మీద రకరకాల గీతలు ఉంటాయి, తెల్ల గీతలు, సరదాగా రోడ్డు డిజైన్ కోసం పెట్టలేదండి, బట్ అసలు తెలియదండి ఏదో రోడ్డు డిజైన్. అసలు ఈ సైన్ బోర్డులు ఇవన్నీ మన సేఫ్టీ కోసం అండి. గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చాలా తీసుకుంటుందండి. గవర్నమెంట్ చేయట్లేదు అది అనడానికి లేదు. ఫస్ట్ మన నాలెడ్జ్ పెంచుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్పడం కాదండి. ఇప్పుడు మీరు ఎల్కేజీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, వాటికి ఏం తెలియకుండా తీసుకెళ్తారండి. చిన్నప్పటి నుంచి ఎంతో కొంత నేర్పే కదా మనం స్కూల్కి తీసుకెళ్ళేది. అలాగే మీరు లైసెన్స్కి వెళ్ళాలన్నా కూడా యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మినిమం మనం ఒక రెస్పాన్సిబిలిటీతో ఉంటే గవర్నమెంట్ నేర్పాల్సింది కూడా గవర్నమెంట్ నేర్పుతుంది. కంపల్సరీ అండి అది. యాజ్ ఏ సిటిజన్గా అది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. అసలు మన ఫ్యామిలీకి మన నీడ్ ఉందండి. మనకేమన్నా అయితే కుటుంబం ఏమైపోద్ది అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తే రోడ్ల మీద జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మీరు కదండి, నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి విషయాల్ని చాలామందికి నా ద్వారా తెలియజేసినందుకు నేను మాస్టర్ తెలుగు టీవీకి నా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు, జనాల్ని మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలతో అవగాహన కల్పించాలని నా సైడ్ నుంచి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.